సో హలో గైస్, అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ టు మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. నా వీడియోస్ అన్ని కూడా మంచి రీచ్ పోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏంటంటే చిన్న విషయం, మీ అందరికీ ఢిల్లీలో కార్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనే చెప్పేసి ఈ వీడియో, లేదంటే ఢిల్లీలో కార్స్ కొందాం అనుకున్న వాళ్ళ కోసం కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం తక్కువ టైంలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఢిల్లీలో కార్స్ కోసం మీరు యూట్యూబ్లో చూస్తున్నా, ఫేస్బుక్లో చూస్తున్నా, ఇన్స్టా రీల్స్లో చూస్తున్నా, లేదా యూట్యూబ్ షార్ట్స్లో చూస్తున్నా చెప్తున్నా, వాళ్ళు మనం మాట్లాడే మాటలు ఎట్లుంటాయి అంటే మాత్రకి మాత్ర 5 लाख में मिलेगा XUV 500 2014 మోడల్, 2015 మోడల్, 2016 మోడల్ అంటారు. లేదా ఫార్చునర్ చెప్తారు, ఫార్చునర్ 2014 మోడల్ 9 लाख में అంటారు, లేకపోతే 10 lakhs అంటారు, 12 lakhs అంటారు. మీరు ఎవరు కూడా నమ్మొద్దు ప్లీజ్ అండ్ ప్లీజ్. ఎందుకు అంటే వీళ్ళన్నీ చెప్పేవన్నీ అబద్ధాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్ అబద్ధం. ఓకేనా? ఫ్రాడ్. ఢిల్లీలో జరిగేదంతా ఫ్రాడ్. ఓకేనా? జరిగేదన్నీ ఫ్రాడ్. గుర్తుపెట్టుకోండి. ఈడ మీకు జరిగే విషయాలు చెప్తా, స్ట్రైట్ టు స్ట్రైట్ అన్నీ చెప్పేస్తా. ఈడ నువ్వు రాగానే నీకు డైరెక్ట్ కార్ చూపెట్టాడు, ఫొటోస్లో చూపిస్తాడు, ఫోన్లో చూపిస్తాడు. ఏ కార్, ఈ కార్ నెంబర్, ఈ కార్ నెంబర్. యూపీ బండ్లు ఉంటాయి, హెచ్ఆర్ బండ్లు ఉంటాయి, ఢిల్లీ బండ్లు ఉంటాయి. యూపీ ఉత్తరప్రదేశ్, హెచ్ఆర్ హర్యానా, అండ్ యాజ్ యూజువల్ ఢిల్లీ. ఓకేనా? ఈ 3 బండ్లు ఉంటాయి. ఈ 3 బండ్లు ఎందుకు ఉంటాయంటే ఎక్కువ ఢిల్లీలో ఇది సెంటర్ కదా. సో ఇక్కడ ఏంటంటే ఢిల్లీలో 10 years కంటే డీజిల్ వెహికల్స్ 10 years కంటే ఎక్కువ ఉంటే ఆ వెహికల్ నడపడానికి అసలు లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళ రూల్ అది. 10 years తర్వాత డీజిల్ బండ్లు రోడ్ మీద తిరగొద్దు ఢిల్లీలో. సో వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ ప్రైస్లో అమ్మేస్తారు. ఎక్కడెక్కడ నుంచో కొనుక్కుంటూ వస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు అనమాట. ఢిల్లీలో చాలామంది వచ్చి మోసపోతారు. వాళ్ళందరి కోసం మీ వీడియో పెడుతున్నా, మీకోసం కూడా వీడియో పెడుతున్నా. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఢిల్లీకి వచ్చే ముందు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన పని, ఢిల్లీలో కారు కొనాలంటే ఒక ఫ్రెండ్ని చూసుకోండి. ఢిల్లీలో ఒక ఫ్రెండ్ ఉండాలి. వాడిని పంపించి కార్ అంతా క్లియరెన్స్ ఉందా లేదా, కార్ డోర్ టు డోర్ కలర్ చెక్ చేయమని చెప్పి, డోర్ టు డోర్, బంపర్ టు బంపర్ చెక్ చేయాలి, టైర్స్ చెక్ చేయాలి, ఇంజన్ ఆయిల్ రిఫ్లెక్ట్ అవుతుందా అంటే రివర్స్ కొడుతుందా లేదా, బ్యాక్ నుంచి బ్యాక్ స్మోక్ వస్తుందా లేదా, ఇంజన్ ఆయిల్ కింద లీకేజ్ ఉందా లేదా, కింద సైడ్ అన్నీ కూడా, లోవర్ ఆర్మ్స్ అన్ని, సస్పెన్షన్స్ అన్నీ కూడా చేంజ్ అయినాయా లేవా, దెబ్బలు ఏమైనా తగిలినాయా, యాక్సిడెంటల్ వెహికల్ అనేది చెక్ చేయాలి. తెలుస్తుంది, 100% తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆర్సీ మీద ఉన్న ఇంజన్ నెంబర్ సేమ్ ఉండాలి. ఆర్సీ మీద ఉన్న చార్సెస్ నెంబర్ చేంజ్ ఉండాలి కార్ మీద. ఓకేనా? ఇవన్నీ చెక్ చేసిన తర్వాత టైర్స్ అన్నీ కూడా ఎట్ సైడ్ అరుగుతున్నాయి, వన్ సైడ్ అరుగుతుందా, మొత్తం అరుగుతుందా, వీల్ అలైన్మెంట్ ఉందా లేదా, డోర్స్లో ఏమైనా చేంజ్ ఉందా, లేకపోతే డాష్ బోర్డ్స్ ఏమైనా చేంజ్ చేసినారా, కార్లో ఒరిజినల్ వెహికల్స్ అంటే ఒరిజినల్ పార్ట్స్ అన్నీ కూడా తీసేసి డూప్లికేట్ వేస్తారనమాట. ఎందుకు ఇక్కడ నుంచి వస్తారు, మళ్ళీ రారు, అది ఇది అని చెప్పేసి వేస్తారనమాట. వాళ్ళు ఏం చెప్తాడు వీడియోలో, भाई कुछ भी गाड़ी को कुछ भी प्रॉब्लम नहीं रहेगा, तुम आना बस एक ट्रॉल मार के यहाँ से गाड़ी लेके चले जाना साउथ में, यहाँ से स्टार्ट होने से वहाँ जाके कुछ रोकना अंटर, वहाँ जाके रोकना अंटर, जब तक कोई भी प्रॉब्लम नहीं आएगा. अगर प्रॉब्लम आया तो गाड़ी भी वापस आपकी होगी, पैसे भी वापस होगी అని చెప్తాడు. ఈ మాటలన్నీ కూడా జస్ట్ నేను నమ్మించడానికి మాత్రమే. ఇదంతా తెలుసుకున్న తర్వాత స్టేట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఇది మాత్రం మీరు పక్కా తెలుసుకోవాలి. స్టేట్ ట్యాక్స్ ఎట్లా కట్టాలంటే, ఇప్పుడు వాడు 2014లో కొన్నాడు అనుకో కార్, దాని ఇన్నోవాయిస్ ప్రకారం కట్టాలన్నమాట. దాని ఇన్నోవాయిస్ మీద 12 lakhs ఉందనుకో ఫర్ సపోజ్. దాని ఇన్నోవాయిస్ మీద 12 lakhs ఉంటే 10 yearsకి 5% తగ్గుతుంది. ఎట్లా? పర్ ఇయర్ 5%, అంటే 0.5% తగ్గుతుంది. 0.5 into 10 = 5%. అది మైనస్ చేయాలా. నువ్వు కార్ కొనే ముందు కొనేటప్పుడు 14% కడతావు యాక్చువల్గా గవర్నమెంట్కి. దాని నుంచి -5%, ఎందుకంటే 10 years ఓల్డ్ కాబట్టి, అంటే 9% కట్టాలి. ఇన్నోవాయిస్ మీద 12 lakhs ఉంటే 9% అంటే 1,08,000 రూపీస్ ఓన్లీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మళ్ళీ నువ్వేం చేయాలా, ఇక్కడ నుంచి బండిని అక్కడికి ట్రాన్స్ఫర్ అంటే షిప్మెంట్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉంటుందో అది చేయాలి. 15,000 to 25,000 రూపీస్ ఎగిరిపోతుంది. మళ్ళీ అడిగి పోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటారు. ఓకేనా? ఇవన్నీ ఆలోచించండి. ఒక పైసలు పెట్టే ముందు ఇదంతా వర్త్, అక్కడికి ఇక్కడికి నాకు ఒక 2 lakhs మిగులుతున్నాయి అంటే అప్పుడు ముందుకు దుంకండి. అది కూడా కార్ మంచిగా ఉంటే. ఇంకొక విషయం కూడా, డీలర్స్ దగ్గరకు అసలు పోకండి, ఓనర్స్ దగ్గరకు పోండి. ఓనర్ త్రూ అయితేనే కొనుక్కోండి బండి. డీలర్ దగ్గరకు అయితే మ్యాక్స్ పోకండి. ఓనర్స్ కూడా చాలామంది మోసం చేసే వాళ్ళు ఉంటారు. చూసుకోండి ఒకసారి, వన్స్ థ్రైస్ చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే మన తెలుగుడికి ఎవడు అసలు హెల్ప్ చేయడు ఢిల్లీలో. సో నేను ఏం చెప్తున్నా అంటే మన కోసం, మన తెలుగుడికి తెలుగుడే హెల్ప్ చేసుకోవాలంటే వేరేవాడు కూడా హెల్ప్ చేయలేడా. నువ్వు ఢిల్లీకి వచ్చి చూస్తున్నావు అనుకో, అప్పుడు అర్థమవుతుంది మొత్తం ఫ్రాడ్ ఉంటాయి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకున్నట్టు అనిపిస్తే మాత్రం షేర్ చేయండి. ఎవరైతే కార్స్ ఢిల్లీలో కొనాలనుకుంటున్నారో, లేదో కొనే ఉద్దేశం ఉన్న వాళ్ళైనా, లేకపోతే కొనాలి అండ్ ఫ్యూచర్లో అనుకునే వాళ్ళైనా సరే ఈ వీడియో చూడండి. ట్యాక్స్ మెయిన్ ఇంపార్టెంట్. వెహికల్ అన్ని ఒరిజినల్ పార్ట్సా కాదా, బంపర్ టు బంపర్, డోర్ టు డోర్ కలర్ చెక్ చేసుకోవాలి, షోరూమ్ ట్రాక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అన్నీ చెక్ చేసుకొని వెహికల్స్ కొనండి బాయ్స్. ప్లీజ్ గాయస్, నిజంగా చెప్తున్నా, మోసపోతారు చాలామంది. మోసపోవద్దు అని ఒక చిన్న దాని మీద ఈ వీడియో చేస్తున్నా. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి.
and subscribe to my channel. Thank you all. Thanks for watching my video.